వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. ఈరోజు ముఖ్యంగా మా జాతీయ మత్స్యకార సంఘం తరపుని ప్రభుత్వానికి కంపెనీల వల్ల వచ్చే నష్టాన్ని కోసం మేము మాట్లాడదలుచుకున్నాము. నా పేరు మోసా అప్పలరాజు, జాతీయ మత్స్యకార సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షుడిని. కాకినాడ జిల్లాలో దివీస్ అనే కంపెనీని కట్టారు, అది ఆపారు, మళ్ళీ వచ్చింది. ఈరోజు వాళ్ళు 5 పైప్ లైన్లు సముద్రంలోకి వేసి ఈ 5 పైప్ లైన్ల ద్వారా వస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ఈ కెమికల్ వల్ల మత్స్యకారులకి అటు ఉప్పాడ ఇచ్చుకొని ఇటు బంగారంపేట వరకు కూడా ఈ ఒడుల వల్ల వ్యాపించేటువంటి గాలి వల్ల వ్యాపించేటువంటి పొల్యూషన్ కూడా చాలా నష్టం తెస్తుంది మత్స్యకారులకి. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ 5 పైప్ లైన్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు, లోకల్ బాడీ అవ్వచ్చు, మండలంలో ఆఫీసర్లు అవ్వచ్చు, పొలిటీషియన్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదనేసి మాకు ఆర్టీఏ ద్వారాగా మాకు రిజల్ట్స్ ఇచ్చారు. అయితే ఇంకోటి, ఈ రిజల్ట్స్లో కొన్ని ఇచ్చారు, విషపూరితమైన వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడుతున్నారని పొలిటీషియన్లు మాకు ఇచ్చారు. ఆ కెమికల్లో విషపూరితమైన కెమికల్ ఆ గాలి వాయువు తగిలితేనే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా రోగాలే కాకుండా హఠాత్తుగా హార్ట్ అటాక్లు ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి. అలాంటి వ్యాపించే విషమైనటువంటి కంపెనీల్ని ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. దానివల్ల 100 రకాల మత్స్య సంపద నశించిపోతుంది అనేసి మాకు రిపోర్ట్ కూడా ఏయు కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. ఆ 5 పైప్ లైన్లు దివీస్ వాడు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని ఎడల మేము తప్పనిసరిగా జాతీయ మత్స్యకార సంఘం తరపుని మేము ఈ లీగల్గా వెళ్ళే పోరాటం కానీ అలాగే ఎన్జిటికి కానీ మేము తెలియపరుస్తూ మేము ఈ లీగల్ పోరాటాన్ని ఆపని మీ అందరికీ ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. ఈ యొక్క కంపెనీల వల్ల తీవ్రమైన నష్టం అండి. అంటే మత్స్యకారు వారు బ్రతుకు భారం అవుతుంది అనమాట. ఎందుకంటే ఫిషింగ్ లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. మత్స్యకారులందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కంపెనీలందరూ కూడా తీసేయమని, అది అసలు మాకు వద్దని మేము ముందే చెప్పామండి. అయినా సరే ఆ యొక్క ప్రభుత్వాలు కానీ కలెక్టర్ గారు కానీ పట్టించుకోకుండా వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క దివీస్ వాళ్ళు కానీ ఈ యొక్క అరవింద ఫార్మా లైఫ్ ఈజ్ ఫార్మా వాళ్ళు కానీ మా యొక్క గ్రామాల్లో ఆల్రెడీ స్మెల్ వస్తుందండి. రాత్రిపూట అయితే 11 అయ్యేసరికి విపరీతమైన స్మెల్ అనమాట. ఆ స్మెల్కి భరించలేక చాలామంది వాంతులు ఆ యొక్క నీరసాలు పడిపోయి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మా వద్దకు ఆల్రెడీ అనేక మంది చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ యొక్క విషవాయువులన్నీ కూడా కలుషితం, ఆ యొక్క వాటిని రీసైక్లింగ్ చేసి వాటిని ఎలా పంపుతారో ఏటో మాకు తెలియదండి. వాటిని అర్జెంటుగా ఆ యొక్క కంపెనీలు ఆపాలని మేము కోరుతున్నాము. 75% మత్స్యకారులు విలేజ్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి. డెక్కన్ కానీ ఇప్పుడు అరవింద్ కానండి, అలాగే ఇప్పుడు దివ్యస్ కానీ కంపెనీల వల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికరం వస్తుంది. మనుషులకి అందాన్ని కోల్పోతున్నారు. అలాగే హార్ట్ అటాక్ కానీ, క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి రకరకాల నీరసాలు, కిడ్నీలు ఫాల్ట్ కానీ వస్తున్నాయంటే పెల్లెక్స్ కానీ ఈ కంపెనీల వల్లే రావడం జరుగుతుందండి. అలాగే మా పూర్వకాలంలో మా మత్స్యకారులకి ఏం జరిగిందంటే, మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ సముద్రాన్ని బతకట్టేయడం కొరకు చూపించారండి. మీ సముద్రంలోనే మనకుంది, మన ఆస్తులు స్థిరాస్తుల నుంచి సముద్రాన్ని మా పిల్లలు పెంచి చూపించడం జరిగిందండి. అలాంటి మత్స్య సంపదని మనకి పాడు చేస్తూ మన కుటుంబాల్ని నశించిపోవడానికి కారణము ఈ రకరకాల కంపెనీల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుందండి. ఇప్పుడు కోనపపేట, పిరమలపురము చూస్తే, మూలపేట ఈ వరకు చూస్తే చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆభాసనలు జరుగుతున్నాయండి. అలాగే ఒక 6 మొన్న ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ రావడం జరిగింది. 3 క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. అంటే సకాలంలో అంటే కొంత వయసు ఉన్న వాళ్ళకి ఈ స్మెల్ పట్టలేదు, అలా ఆరోగ్యం సహకరించట్లేదు. కాబట్టి ఈ కెమికల్ వల్ల అలా జరుగుతుందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ మత్స్యకారులు విలేజ్ల్లో ఉండటానికి లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరైనా గవర్నమెంట్ అవని, రాష్ట్ర వల్ల అవని, జిల్లా వల్ల అవని, మండల వల్ల అవని, గ్రామ స్థాయి వల్ల అవని, మన గ్రామం అభివృద్ధిగా ఉండి మన జనం అభివృద్ధిగా ఉంటేనే ఎవరైనా రాణించడానికి సరిపోతారు. అలాగే 5 పైప్ లైన్లు వేశారు. మత్స్యకారులకి సముద్ర తీరంలో ఉన్న జనసంపత్తి చేపలు ఉండకపోతే పరిస్థితి ఏంటండి? ఆస్తులు లేవు, భూములు లేవు, ఉద్యోగాలు లేవు మత్స్యకారులకి.
సముద్రమే తీరం బతకాలి. ఆ తీరంలో ఉన్న చేపలు చనిపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఎంత అన్న ఆలోచన మాత్రము మనకి పై అధికారులు తీసుకోవాలని, ఈ కార్యక్రమం మంచి స్పందన తేవాలనేసి అందరూకి కూడుకొని సహాయ సహకారాలు అందించాలని కోరడం జరుగుతుందండి.